ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మా నాయన, గతించిన కాలమంతా మమ్మల్ని మా కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని తండ్రి, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మేమందరం కూడా విని వాటి ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మీ దాసుడునైన నేను తండ్రి మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి తండ్రి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాస్త్ర జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకొని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ఫలించడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు నామకార్థ క్రైస్తవుల వింత విన్యాసాలు. నామకార్థ క్రైస్తవుల వింత విన్యాసాలు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ్యంలోనే 2 వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఒకటి వాక్యానుసారమైన జీవితం జీవించే క్రైస్తవులు ఉన్నారు. వాక్యానుసారంగా జీవించినటువంటి నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు. ఈ నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పని వాటిని చేస్తూ కొన్ని వింత విన్యాసాలు చేస్తున్నారు. ఏమండి, ఈ నామకార్థ క్రైస్తవులు బైబిల్ చదవరండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని దేవుడు చెప్పినా వీళ్ళు ఏం చేస్తారంటే బైబిల్ చదవరు. ఎవరు ఏది చెబితే దాన్ని పట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు. బైబిల్ చదివితే దేవుడు ఏం చెప్పాడో మనకు అర్థమవుతుంది. బైబిల్ చదవకుండా ఎవరు ఏ బోధకుడు ఏది చెబితే అదే నిజం అనుకుని అది చేస్తూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వీళ్ళు బైబిల్ చదవరు. పోనీ వాక్యాన్ని విని గ్రహిస్తారంటే వాక్యాన్ని కూడా వింటారు కానీ గ్రహించరు. అందుకే వారు వినుటకు మట్టుకు విందురు కానీ వారు గ్రహింపరు అన్నాడు. వాక్యాన్ని వింటారు కానీ ఏం చేయరు? గ్రహించరు. ప్రియమైన దేవుని వాళ్ళరా, వాక్యాన్ని వింటారు, గ్రహించరు, అర్థం చేసుకోరు, వాక్యానికి లోబడరు, దేవునికి భయపడరు, వాక్యానుసారమైన జీవితం జీవించరు, వారికి నచ్చినట్టుగా వారు జీవిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ నామకార్థ క్రైస్తవులు చేసే వింత విన్యాసాలు ఏంటో చెప్పమంటారా? దేవుడు చెప్పని వాటిని దేవుని ఆజ్ఞలుగా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఏమండి, దేవుడు చెప్పని వాటిని దేవుని ఆజ్ఞలుగా ప్రతి సంవత్సరము కూడా తప్పనిసరిగా పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు 40 రోజుల ఉపవాస దినాలు అవి దేవుడు ఎక్కడ కూడా చేయమని చెప్పలేదు. కానీ ఏం చేస్తున్నారు? ఈరోజు
ప్రతి సంవత్సరము కూడా తప్పనిసరిగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీన్ని అనుసరిస్తున్నారు. అలాగే గుడ్ ఫ్రైడే రోజు మీరందరూ కూడుకుని నా కోసం ఏడవండి అని ఎక్కడా కూడా చెప్పలేదు దేవుడు. అయినా సరే ప్రతి సంవత్సరము కూడా గుడ్ ఫ్రైడే అని చెప్పి అందరూ కూడుకుని ఆ సంఘాల్లో ఏడుస్తూ ఉంటారు. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు నా నిమిత్తం మీరు ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్పినా ఇప్పటికీ ఆయన కోసమే ఏడుస్తున్నారు. ఆయన ఆల్రెడీ పరలోకంలో ఉన్నాడు, ఆయన దేవుని కుడిపార్శ్యాన ఉన్నాడు. ఆయన కోసం ఏడాల్సిన అవసరం మనకి లేదు. కాబట్టి ఇప్పటికే ఏడుస్తూనే ఉన్నారు. అలాగే మట్లాదివారం అని చెప్పి మట్టలు పట్టుకుని తిరుగుతున్నారు. అలా తిరగమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఏమండి, ప్రపంచవ్యాప్తంగా మన ఒక్క ఇండియాలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ కూడా ఈ ఈత మట్టలు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ బోలో క్రీస్తు మహారాజుకి జై అంటున్నారు. ఏమండి, నిన్న ఒక టీము కనబడింది నాకు. వాళ్ళందరూ కూడా వైట్ అండ్ వైట్ వేసుకుని రన్ ఫర్ జీసస్ అంటున్నారు. ఏమండి, రన్ ఫర్ జీసస్ అని రోడ్ల మీద నినాదాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అసలు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యమన్నాడు దేవుడు, ఏం చెయ్యాలి అనేది ఈరోజు ఈ నామకార్థ క్రైస్తవులకి అర్థం కాలేదు. కాబట్టి వీళ్ళందరూ వింత విన్యాసాలు చేస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాగే ఈస్టర్కి ముందు రోజు శనివారం ఏం చేస్తారంటే ఈ సమాధుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. సమాధుల దొడ్లు ఉంటాయి కదా, సమాధుల దగ్గరికి వెళ్ళి వీళ్ళ కుటుంబంలో చనిపోయిన వారి సమాధులన్నీ కూడా శుభ్రంగా కడిగేస్తూ ఉంటారు. ఏమండి, శుభ్రపరుస్తూ ఉంటారు. ఏం శుభ్రపరుచుకోవాలి? వాస్తవానికి మన హృదయాన్ని శుభ్రపరుచుకోమని చెప్పాడు దేవుడు. వీళ్ళేం శుభ్రపరుస్తున్నారు? సమాధులు శుభ్రపరుస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ఏం చేస్తున్నామో కూడా తెలియని దుస్థితిలో ఈరోజు క్రైస్తవులు ఉండటం చాలా విచారకరమైన సంగతి. దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం అసలు అనేది అర్థం కావట్లేదు. సరే, సమాధులు శుభ్రం చేశారు. ఈరోజు ఈస్టర్ కదా, ఈరోజు ఏం చేస్తున్నారంటే తెల్లవారుజామున లేచిపోయి శుభ్రంగా ముస్తాబయి కొన్ని పువ్వులు, కొన్ని ఫ్రూట్స్ పట్టుకుని, కొన్ని భోజన పదార్థాలు పట్టుకుని, కొన్ని క్యాండిల్స్ పట్టుకుని సమాధుల దొడ్లోకి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ క్యాండిల్స్ వెలిగించి అక్కడ పువ్వులతో సమాధులన్నీ కూడా అలంకరించి అక్కడ ఆ చచ్చిపోయినోడికి ఏదైతే ఇష్టమో ఆ పదార్థాలు అక్కడ పెడుతున్నారు. తింటాడండి? చచ్చిపోయినోడు వచ్చి తింటాడా? చూసారా? ఇవన్నీ వాస్తవమా కాదండి? నేను చెప్పేది వాస్తవమా కాదా? ఈరోజు సమాజంలో జరుగుతున్నది చెప్తున్నాను. బైబిల్లో ఇలా చెయ్యండి అని ఎక్కడా కూడా చెప్పలేదు దేవుడు. పోనీ ఇలా చేసిన వారు ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథాలు అంటే? ఎవరో లేరు. మరి ఎందుకు చేస్తున్నారు? ఏమండి, ఈ వింత విన్యాసాలన్నీ మళ్ళీ దగ్గరుండి కొంతమంది సేవకులు జరిపిస్తూ ఉంటారు సిగ్గు లేకుండా. ఏమండి, వాళ్ళు ఇచ్చి కానుకలు తీసుకుని పొల్లీకిలించుకుంటూ వెళ్తూ ఉంటారు ఇలా. ఏమండి, భయం లేదండి వీళ్ళు ఎవరికి కూడా. ఏమండి, సిగ్గు లేదండి వీళ్ళు ఎవరికి కూడా. భయం ఉన్నవాడు ఎవడో కూడా ఇలాంటి కార్యక్రమాలు చెయ్యడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కాబట్టి ఈరోజు సమాధుల దొడ్లోకి వెళ్ళి ఈరోజు చాలామంది ఇలాంటి వింత విన్యాసాలు చేస్తున్నారంటే వీళ్ళు అసలు క్రైస్తవులా, నామకార్థ క్రైస్తవులా? ఏమండి, వీళ్ళు క్రైస్తవులు కాదు, వీళ్ళందరూ నామకార్థ క్రైస్తవులు. ఎందుకంటే వాక్యానుసారమైన నిజమైన క్రైస్తవుడు ఎవడో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడు. దేవుడు చెప్పని వాటిని నిజమైన క్రైస్తవుడు ఎవడో చేయడు. ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు అంటే వీళ్ళందరూ నామకార్థమైనటువంటి క్రైస్తవులు. అంటే వీళ్ళు గ్రహించట్లేదన్నమాట, ఏం చేస్తున్నాం అనేది కూడా గ్రహించట్లేదు. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన మరణం గురించి తన శిష్యులకు సవివరంగా తెలియజేసినప్పుడు వారు కూడా గ్రహించలేదట. ఒకసారి చూద్దాం. అది లోకా సువార్త 18వ అధ్యాయం. లోకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించండి. లోకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 31వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఆయన తన 12 మంది శిష్యులను
పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. తీసారమ్మా, లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 31వ వచనం. ఆయన అంటే ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద బ్రతికొండగా తన శిష్యులతో చెబుతున్నటువంటి మాట. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం మనం? యెరూషలేముకు వెళ్తున్నాం. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. మనుష్య కుమారుడు ఎవరు? ఆయనే. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పాత నిబంధనలో ప్రవక్తలు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలన్నీ కూడా ఇప్పుడు ఏమవుతున్నాయి? నెరవేర్చబడతాయి. ఎక్కడ? యెరూషలేములో నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. ఎవరికి అప్పగించబడతాడు? అన్యజనులకు అప్పగించబడతాడు. అన్యజనులు ఎవరు? రోమీయులు. ఏమండి, ప్రపంచాన్ని అప్పటికి పరిపాలిస్తున్న సామ్రాజ్యం ఏ సామ్రాజ్యం? రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరు? అన్యజనులు. ఏమండి, అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. ఏమండి, ఈ అన్యజనులకు అప్పగించేది ఎవరు? ఏమండి, రోమా ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, సైనికులకు కానివ్వండి, సైన్యాధిపతులకు కానివ్వండి, అక్కడున్న రాజుగారికి కానివ్వండి, అక్కడున్న గవర్నర్కి కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించేది ఎవరు? యూదులే. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు. ఏమండి, ఇస్కరియోతు యోధ వీళ్ళందరూ కలిసే కదా అప్పగించారు. ఏమండి, వాళ్ళందరూ ఏం చేస్తారట? ఆయన్ని అపహాస్యం చేస్తారట, అవమానపరుస్తారట, ఆయన మీద ఉమ్ము వేస్తారట, ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. ఆయన ఎప్పుడు లెగిస్తాడు? చంపేస్తారు, మొత్తం మీద చిత్రహింసలు గురి చేస్తారు, ఘోరాతి ఘోరంగా అవమానిస్తారు, ఉమ్ములు వేస్తారు, పిడిగుద్దులు గుద్దుతారు, చెంప దెబ్బలు కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, కొరడా దెబ్బలు కొడతారు, కాళ్ళల్లో మేకుల్లో చేతులు కొట్టి మేకులు కొట్టి సిలువ వేసి చంపేస్తారు. ఏమండి, అయితే ఆయన 3వ దినమున తిరిగి లేచును. 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెబితే వారు ఈ మాటలు ఒకటైనను గ్రహింపలేదు. ఎంత వివరంగా చెబితే యేసుక్రీస్తు వారు, ఏమంటే వివరంగా చెప్పారా? ఎంత సవివరంగా చెప్పినా కూడా ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈరోజు కూడా అదే చేస్తున్నారు. ఈరోజు కూడా నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, సత్యాన్ని చెప్పే సేవకులు ఎంత సత్యం చెప్పినా కూడా గ్రహించట్లేదు ఈరోజు. ఏమండి, గ్రహించాలి. ఈయన చెప్పేది ఎంతవరకు వాస్తవం, అసలు ఒకవేళ ఈయన చెప్పేది రైట్ ఏమో అని ఒకసారి ఆలోచించాలి కదా. అబ్బే, మా పాస్టర్ గారు ఏం చెబితే అదే రైటు అనే అనే ఉద్దేశంతో ఉంటారు చాలామంది. ఇంకెవ్వరు చెప్పనైనా వాక్యం వినండి, మా పాస్టర్ గారు ఏం చెప్తే అదే వింటానండి అంటూ ఉంటారు. మీ పాస్టర్ గారు ఒకవేళ తప్పుడు బోధ చేస్తున్నాడేమో, అబద్ధ బోధ చేస్తున్నాడేమో, దొంగ బోధ చేస్తున్నాడేమో, నిన్ను తప్పుడు దారిలో నడిపిస్తున్నాడేమో ఒక్కసారి ఆలోచించాలి కదా. ఆలోచించాలి కదండి. ఆలోచించట్లేదు, గ్రహించట్లేదు. శిష్యులే గ్రహించలేదట. యేసుక్రీస్తు వారు కూడా తిరిగారు, యేసుక్రీస్తు వారు చెప్పిన మహాజ్ఞానాన్ని విన్నారు, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు కల్లారా చూశారు. ఆ శిష్యులే గ్రహించట్లేనప్పుడు ఈ రోజు ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవులు గ్రహిస్తారా? ఏమండి, అందుకే గ్రహించట్లేదు. ఒక్కటైనను గ్రహించలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదట, అర్థం కాలేదట, గ్రహించలేదట, నమ్మలేదు. అందుకే ఏమండి, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడతాడని, సమాధి చేయబడతాడని, తిరిగి 3వ దినాన లేపబడతాడని సంగతిని శిష్యులు నమ్మలేదు. ఏమండి, ఎప్పుడు నమ్మారో తెలుసండి? ఎప్పుడు నమ్మారో ఒకసారి మనం చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయం
యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి. యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 19వ వచనం నుంచి. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అని. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నారు శిష్యులకి. ఏమంటున్నారు ఆయన? ఈ దేవాలయం 2వ అధ్యాయం 19వ వచనం యోహాను సువార్త. ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలోగా నేను దానిని లేపుదును. ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, 3 రోజుల్లో నేను ఏం చేస్తాను? దాన్ని లేపుతాను అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా అన్నారు. 46 సంవత్సరాలు కట్టారు మా పూర్వీకులు ఈ దేవాలయాన్ని, నువ్వు 3 దినాల్లో లేపుతావా అంటున్నారు. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. దేని గురించి చెప్పాడు ఆయన? తన శరీరం అనే దేవాలయం గురించి ఆయన చెప్పాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? భౌతిక సంబంధమైన దేవాలయం గురించి చెప్పాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఏమండి? దేహం అనే దేవాలయం గురించి ఆయన చెబుతున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమండి? మనుషుల చేతులతో కట్టినటువంటి దేవాలయం గురించి చెప్పాడని వాళ్ళు అనుకుంటున్నారు. ఏమండి? తన శరీరం అనే దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఏమండి? ఎప్పుడు నమ్మారట? బ్రతికుండగా నమ్మలేదు. ఏమండి? ఎప్పుడు నమ్మారట? ఆయన మృతులలో నుండి లేచిన తరువాత, ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఏమండి? ఆయన తిరిగి లేచిన తర్వాత నమ్మారట, అప్పటి వరకు నమ్మలేదట. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభులు వారు తాను చనిపోతానని తిరిగి లేపబడతానని ఆయన మరణానికి ముందు చాలాసార్లు చెప్పాడు. ఆయన ఏదో ఒకసారి చెప్పాడు, పోనీ ఫ్లోలో మర్చిపోయామంటక లేదు. ఏమండి? చాలాసార్లు ఆయన శిష్యులకి చెప్పడం జరిగింది. మరి అన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదా? అన్నిసార్లు చెప్పినా కూడా గ్రహించలేదా? గ్రహించట్లేదు. ఈరోజు కూడా చాలామంది ఎన్ని మాటలు చెప్పినా కూడా గ్రహించరండి, అర్థం చేసుకోరండి. ఏమండి? అలా వినేసి విడిచిపెట్టి వెళ్ళిపోతారు అంతే, చదివేసి మర్చిపోతారు అంతే. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, సత్యాన్వేషులు కొంతమంది ఉంటారు. అంటే సత్యాన్ని అన్వేషించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మాత్రం గ్రహిస్తారండి ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది వాక్యానుసారమైనది, ఏది వాక్యానుసారం కాని దాన్ని కొంతమంది సత్యాన్వేషులు గ్రహిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అలా వచ్చి కూర్చుని వినేసి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా ఆయన మృతులలో నుంచి తిరిగి లేచిన తర్వాత లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుని అప్పుడు ఏం చేశారట? నమ్మారట. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే చూస్తేనే కానీ నమ్మరు కొంతమంది. ఏమండి? చూచి నమ్మవారు కంటే చూడక నమ్మవారు ధన్యులు అన్నాడు యేసుక్రీస్తు వారు. ఈ యూదులకు ఉన్నటువంటి పెద్ద జబ్బు ఏంటంటే వీళ్ళు చూస్తేనే కానీ నమ్మరు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి కొన్ని సందర్భాల్లో మా కోసం ఏ సూచక్రియ చేస్తాం అని అడుగుతారు. ఏమండి? మా కోసం నిన్ను నమ్మటానికి ఏ సూచక్రియ చేస్తావు అని అడుగుతారు. అంటే సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు జరిగితే కానీ కొంతమంది నమ్మరు. ఇప్పుడు ఉన్నారు అలాంటి వాళ్ళు. ఏదైనా రోగం తగ్గితే నమ్ముతానంటూ ఉంటారు, ఉద్యోగం వస్తే నమ్ముతానంటాడు ఒకడు, వీసా వస్తే నమ్ముతానంటాడు ఒకడు, ఏమంటే నాకు పెళ్ళి అయితే నమ్ముతానంటాడు ఒకడు. ఏమండి? అంటే ఏదో జరిగితేనే నమ్ముతారు, ఏమి జరగకపోతే నమ్మరన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన్ని చూసి నమ్మరు. ఏమండి? తోమా కూడా ఏమన్నాడు? ఆయన చేతి గాయములలో నా వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నాడు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన పక్కలో చెయ్యి ఉంచి
ఆయన పక్కలో బల్లెంతో పొడిచారు కదా, ఆ బల్లెము పొడిచినటువంటి ఆ గాయాన్ని నేను తడిమి చూస్తేనే కానీ నమ్మనన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఏం జరిగినా ఏం జరగకపోయినా నమ్మాలి. అది విశ్వాసం అంటే. ఏదో జరిగితే నమ్ముతాను, జరగకపోతే నమ్మను, ఏదో వస్తే నమ్ముతాను, ఏదో ఇస్తే నమ్ముతాను, అది అసలు విశ్వాసం కాదు, అసలు నమ్మకమే కాదు. ఏం జరిగినా నమ్మాలి, జరగకపోయినా నమ్మాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇంతకీ ఎందుకు ఆయన పాతి పెట్టబడ్డాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేపబడ్డాడు అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25. ఆయన ఎందుకు అప్పగించబడ్డాడు, ఎందుకు లేపబడ్డాడు అనేది అక్కడ రాయబడింది. 4:25 రోమపత్రిక, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిను. 4:25 రోమపత్రిక. మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. ఎందుకు అప్పగించబడ్డాడంట ఆయన? ఏమండి, ఆయన ఎందుకు అప్పగించబడ్డాడు? మన అపరాధముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము. ఆయన ఏదో పాపం చేశాడని కాదు, ఆయన ఏదో అపరాధం చేశాడని కాదు, ఆయన ఏదో అన్యాయము అక్రమము మోసం చేశాడని అప్పగించబడలేదు ఆయన. ఆయన ఏదో హత్యలు చేసి అప్పగించబడలేదు ఆయన. ఆయన ఎందుకు అప్పగించబడ్డాడట? మన అపరాధముల నిమిత్తము. మనం చేసినటువంటి అపరాధాలు ఉన్నాయి కదా, మనం చేసిన పాపాలు ఉన్నాయి కదా, మనం చేసిన పాపాల కోసం, మనం చేసిన అపరాధాల నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు. అలాగే మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిన. మనం నీతిమంతులుగా తీర్చబడాలి. ఏమండి, మనం నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన లేపబడ్డాడట. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఆయన అప్పగించబడకపోతే, ఆయన తిరిగి లేపబడకపోతే మన అపరాధాలకు క్షమాపణ లేదు, మనం నీతిమంతులుగా తీర్చబడే అవకాశము లేదు. ఉందండి, మనం నీతిమంతులుగా మారే అవకాశం లేదు ఆయన లేపబడకపోతే. ఆయన అప్పగించబడకపోతే మనం పరిశుద్ధులుగా మారే అవకాశము లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక మన కోసం ఆయన అప్పగించబడ్డాడు, మన కోసం ఆయన తిరిగి లేచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనం రక్షించబడటం కోసం ఆయన శిక్షించబడ్డాడు. ఆయన ఎందుకు శిక్షించబడ్డాడు? ఎందుకు శిక్షించబడ్డాడు? మనం రక్షించబడడానికి. ఏమండి, మనం రక్షణ పొందాలి అంటే ఆయన మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేపబడాలి. మనం రక్షించబడాలంటే ఏం చేయాలో ఒక మాట మనం చూడగలిగితే ఇదే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం వాక్యపట్నం చేసుకున్నాం కదా. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. తీసారా? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9. అదేమనగా, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని. యేసుక్రీస్తు వారు ప్రభువు అని ఒప్పుకోవాలి. ప్రభు ఏనాయన? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉందా, కొందరికి ప్రభు అని ఉందా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. ఏమండి, యేసుక్రీస్తు కొందరికి ప్రభువు కాదు, అందరికీ, యావత్ ప్రపంచ ప్రజలందరికీ ప్రభువు. ప్రభు అంటే రాజు అని అర్థం. రాజు అంటే ఎవరికి రాజు? రాజులకే రాజు, ప్రపంచానికే రాజు. ఆయన రాజ్యం ఆత్మ సంబంధమైనది, ఆయన రాజ్యం లోక సంబంధమైనది కాదు. కనుక యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయంలో ఏం చేయాలి? విశ్వసించాలి. ఏమండి, హృదయంలో విశ్వసించాలి. ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. మనం బాప్తిస్మంలో ఒప్పుకుంటాం కదా, బాప్తిస్మం ఇచ్చే ముందు మనం ఒప్పుకిస్తాం కదా. యేసు ప్రభు అని మీరు ఒప్పుకుంటున్నారా మీ నోటితో అంటే? ఒప్పుకుంటున్నామని అంటారు. మరి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని మీ హృదయంలో విశ్వసిస్తున్నారా అని అడుగుతాం. విశ్వసిస్తున్నా అంటారు. వారు ఒప్పుకున్న ఒప్పుకోలను బట్టి, వారు విశ్వసించిన విశ్వాసాన్ని బట్టి మనం ఏం చేస్తాం? బాప్తిసం ఇస్తాం. అప్పుడు ఏమవుతారు వీళ్ళు?
రక్షింపబడతారు. అందుకే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. దేవుడు ఆయన మృతుల్లోంచి ఏం చేశాడు? లేపాడు. ఆయన మన కోసం మరణించాడని, ఆయన మన కోసం సమాధి చేయబడ్డాడని, ఆయన మన కోసం తిరిగి లేపబడ్డాడని, దేవుడే ఆయన మృతుల్లోంచి లేపాడని మన హృదయంలో విశ్వసించినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు మనం రక్షించబడతాం. ఆ పొందుకున్నటువంటి రక్షణను ఏం చేయాలి? మనం కడ వరకు కాపాడుకోవాలి. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు లేపాడు కదా 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఏమండి? మరి ఆయన వచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా లేపుతాడా? ఒకవేళ అప్పటికి మనం మరణిస్తే, సజీవులుగా ఉంటే మహిమ శరీరంతో మహాలోకానికి వెళతాం. ఒకవేళ అప్పటికి మనం ఒకవేళ మరణిస్తే మరి మనల్ని లేపుతాడా? చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మనల్ని లేపుతాడో లేదో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవుడు ప్రభువును లేపెను. దేవుడు ప్రభువును లేపాడా? లేపాడు. ఇప్పటికీ ఆయన సమాధి ఎలా ఉంది? ఇజ్రాయెల్ దేశంలో ఖాళీగా ఉంది. ఏమండి? ప్రపంచంలో అందరి సమాధుల్లో అందరి అస్థిపంజరాలు ఉంటాయి. ఏమండి? కానీ ప్రపంచంలో ఒకే ఒక్కరి సమాధిలో మాత్రం ఆయన అస్థిపంజరం లేకుండా ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఎవరి సమాధి? యేసుక్రీస్తు ప్రభువుల వారి సమాధి. ఏమండి? భౌతికంగా కానీ, భౌగోళికంగా కానీ, చరిత్రపరంగా కానీ, శాస్త్రపరంగా కానీ ఎన్నో సజీవ సాక్ష్యాలు ఉన్నటువంటి దైవ గ్రంథం బైబిల్ గ్రంథం ఒకటే మనకి. ఏమండి? ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశంలో ఆయన సమాధి ఖాళీగా ఉంది. ప్రపంచ దేశాల నుంచి వెళ్తున్నారు అక్కడ చూడటానికి. ఆయన సమాధి చూడటానికి ఎక్కడి నుంచి వెళ్తున్నారు? ప్రపంచ దేశాల నలుమూలల నుంచి కూడా ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశానికి ఎంతోమంది వెళ్ళి ఆయన జీవించినటువంటి ఆ ప్రదేశాలు కానివ్వండి, ఆయన స్వస్థతలు చేసిన ప్రాంతాలు కానివ్వండి, ఆయన సిలువ వేయబడిన ప్రాంతం కానివ్వండి, ఆయన సమాధి చేయబడిన ప్రాంతం కానివ్వండి, ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయంటే బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని నమ్మటానికి ఇంతకంటే ఆధారం ఏం కావాలి చెప్పండి? ఎన్నో ఆధారాలు ఉన్నటువంటి చారిత్రాత్మకమైన పుస్తకం బైబిల్. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారిని దేవుడు లేపెను, తన శక్తి వలన మనల్ని కూడా లేపును. లేపుతాడా? లేపుతాడు. అందుకే మనం ఈ మార్గంలోకి వచ్చాం. లేకపోతే ఎందుకు వస్తాం మనం? ఏమండి? మనకి ఇష్టమైన మార్గంలో మనం నడుచుకుందాం. మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు రెండవ రాకల్లో వచ్చినప్పుడు దేవుడు తన శక్తి వలన మనల్ని కూడా లేపుతాడని, మనల్ని బ్రతికిస్తాడని, మనకి మహిమ దేహాన్ని ఇస్తాడని, మరొక లోకం పరలోకం అనే మహాలోకానికి మనల్ని తీసుకువెళ్తాడని, అక్కడ కోటాను కోట్ల సంవత్సరాలు దేవునితో పాటు జీవిస్తామని, మరొక జీవితం ఉందని మనం ఈ మార్గంలోనికి వచ్చాం. ఈ మార్గం గురించి సమాజానికి చెబుతుంటే ఇది ఒక మతం అనుకుంటున్నారు చాలామంది. వాళ్ళ మతంలో కలుపుకోవడానికి ఇవన్నీ చెప్తున్నారు అనుకుంటున్నారా? ఏమండి? క్రైస్తవ్యం అనేది మతం కాదు. ఇది ఒక మరొక లోకానికి మార్గం. ఇది క్రీస్తు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం అన్నాడు తప్ప నేను ఒక మతాన్ని స్థాపిస్తున్నాను, ఈ మతంలోకి అందరూ రండి అని ఎప్పుడు కూడా చెప్పలేదు. అపోస్తులు కూడా ఎక్కడ చెప్పలేదు. ఈ రోజున్న క్రైస్తవ సేవకులు కానీ, దైవ సేవకులు కానీ ఎక్కడ కూడా ఇది ఒక మతం అని కానీ, ఈ మతంలోకి రండి అని కానీ ఎవడో కూడా ఎక్కడ చెప్పట్లేదు, చెప్పరు కూడా. ఇది మార్గం అనే చెప్తారు తప్ప మతం అని ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఈ అమాయక ప్రపంచం ఏమనుకుంటుందంటే ఇది ఒక మతం, వాళ్ళ మతంలో కలుపుకోవటానికి ఎన్నో అబద్ధాలు చెబుతున్నారు అనుకుంటున్నారు చాలామంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారిని దేవుడు లేపాడు, మనల్ని కూడా తన శక్తి వలన లేపుతాడు. లేపుతాడా? లేపుతాడు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును అని రాయబడింది. ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు అని రాయబడింది. ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏమన్నా రెండవ రాకల్లో మనం లేపుతాడు, పరలోకానికి తీసుకెళ్తాడు. మరి అలా లేపాలంటే, మనల్ని పరలోకానికి తీసుకెళ్లాలంటే, మరొక జీవితాన్ని మనకు దేవుడు ప్రసాదించాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. తీసారమ్మా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించేవారు ఇక మీదట, జీవించేవారు మనం ఇప్పుడు జీవిస్తున్నాం కదా, ఇక మీదట. ఇప్పటి వరకు ఒకవేళ మనకిష్టమైనట్టుగా మనం జీవించామేమో, మన కోసం మనం జీవించామేమో, లోకం కోసం జీవించామేమో, లోకంలో ఉన్న వాటి కోసం జీవించామేమో. ఇక మీదట ఏం చేయాలట? మనం తమ కొరకు కాక, మన కోసం మనం జీవించకూడదట. మరి ఎవరి కోసం జీవించాలి? తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే అనే పదం ఉంది చూడండి. తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. మన కోసం మృతి పొందింది ఎవరు? తిరిగి లేచింది ఎవరు? ఏమండి? ప్రపంచంలో మన కోసం మృతి పొంది తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక్కరే కనబడుతున్నారు. యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు లేరు. అందుకే తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. నిశ్చయించుకున్నారా మరి మీరు? ఏమండి? యేసుక్రీస్తు ప్రభులు వారి కోసమే జీవించాలని నిశ్చయించుకున్నారా? నేను నిశ్చయించుకున్నాను, మీరు నిశ్చయించుకోవాలి. ఏమండి? అలా నిశ్చయించుకొని నిత్య జీవం కోసం మనం ప్రయాసపడాలి. ఏమండి? ఈ లోకం మనకు శాశ్వతం కాదని, ఈ జీవితం శాశ్వతం కాదని, ఈ బంధాలు బంధుత్వాలు శాశ్వతం కాదని మనకు అర్థమైపోయినప్పుడు, యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకంలో మరొక జీవితం ఉందని మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేయాలి? మనందరి కోసం మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి కోసం మనం జీవించాలని ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుని మనం ఆయన అడుగుజాడల్లో నడవాలి. మన కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కూడా ఆయన అడుగుజాడల్లో నడిపించుకోవాలి. ఆయన కోసం జీవించాలి. ఆయన కోసం మన కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కూడా జీవింపజేయాలి. ఆయన రాకడ కోసం మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడు మనం పరలోక రాజ్యానికి చేరుకుంటాం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ కూడా సంవత్సరం సమాధుల్లోకి వెళ్ళి అవన్నీ కూడా అలకండి, ముగ్గులు పెట్టండి, అలంకరించండి, అక్కడ అగరొత్తులు వెలిగించండి, లేకపోతే క్యాండిల్స్ వెలిగించండి, అక్కడ ఫ్రూట్స్ పెట్టండి, ఆ చచ్చిపోయినోడికి ఇష్టమైన పదార్థాలు పెట్టండి అని ఎక్కడ చెప్పలేదు. అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు కానీ, అపోస్తులు కానీ, దేవుడు కానీ ఎక్కడ కూడా చెప్పలేదు, చేయలేదు వాళ్ళు. మరి మనం ఎందుకు చేయాలి అంటే ఇవన్నీ నామకార్థ క్రైస్తవులు చేసే వింత విన్యాసాలు. ఇవి చేసే వాళ్ళు ఎవరో కూడా పరలోకానికి వెళ్ళరు ప్రియమైన దేవుని వాళ్ళు. ఎందుకంటే అవన్నీ వ్యర్థమైనవి, అవన్నీ వేస్ట్, అవన్నీ కూడా. కాబట్టి మనం క్రీస్తు ఏం చెప్పాడో అది చేయాలి, అపోస్తులు ఏం చెప్పారో అది చేయాలి తప్ప మనకు నచ్చినవి మనం చేయకూడదు. మన పాస్టర్ గారు చెప్పింది మనం చేయకూడదు. బైబిల్ గ్రంథం ఏం చెప్పిందో అది చేయాలి. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేమందరం కూడా నేర్చుకున్నాం తండ్రి. మేమందరము కూడా ఈ లోకంలో తండ్రి మా కోసం మరణించి మృతి పొంది తిరిగి లేచిన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి కోసమే బ్రతకాలని మేమందరము కూడా నిశ్చయించుకుని తండ్రి, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి. తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మేమందరము కూడా తండ్రి మాకు నచ్చినట్టుగా మేము ప్రవర్తించకుండా, మాకు నచ్చినట్టుగా మేము జీవించకుండా, మేమందరము కూడా మీకు నచ్చినట్టుగా మేము జీవిస్తూ, మీకు నచ్చినట్టుగా మేము ప్రవర్తిస్తూ, మీకు ఇష్టమైన మార్గంలో నడుచుకుంటూ, మీ కుమారుడైన క్రీస్తు వారి రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, విత్తబడిన వాక్యాన్ని దృష్టిలో చెత్తుకొని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలించడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
ఆమేన్. అందరికీ వందనాలు.